కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందని ఎన్నికల ముందు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఇచ్చిన హామీలు ఏమయ్యాయని తిరుపతిలో తెలుగు తమ్ముళ్లు అన్న ఎన్టీఆర్ విగ్రహం ఎదుట ఆందోళనకు దిగారు. కేంద్ర వైఖరిని నిరసన తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని తిరుపతి టౌన్ క్లబ్ సర్కిల్ నుంచి మా ప్రతినిధి గిరి అందిస్తారు. సరిగ్గా 35 ఏళ్ల క్రితం ఆంధ్రుల ఆత్మగౌరవం అంటూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినటువంటి నేపథ్యంలో అప్పుడు ఉన్నటువంటి రాజకీయంలో ఒక చరిత్ర అనేది సృష్టించినటువంటి అన్న ఆశయాలు ఏదైతే తెలుగువాడి ఆత్మగౌరవం మనం కాపాడుకోవాలి, మనం దక్కించుకోవాలని చెప్పి కేంద్రంతో కొట్లాడి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందో ఈ రోజు సరిగ్గా 35 ఏళ్ల తర్వాత తెలుగువారి కోసం తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతిందని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మనం చూస్తున్నాం. అన్న ఎన్టీఆర్ సాక్షిగా ఇక్కడ ధర్నాకు దిగినటువంటి పరిస్థితి. అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ 1983లో అధికారం కోసం రోడ్డెక్కినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజు అధికారంలో ఉన్నప్పటికీ రోడ్డెక్కినటువంటి పరిస్థితి. కేంద్రం చేస్తున్నటువంటి ఒక ఈ ద్వంద్వ వైఖరిని అంటే పూర్తిగా తెలుగువారిని పూర్తిగా అవమానించారని చెప్పి అన్నటువంటి ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఈరోజు తెలుగు వారందరూ కూడా బంద్కు పిలుపునిచ్చి ప్రతి ఒక్కరు కూడా రోడ్డెక్కినటువంటి నేపథ్యంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా ఈరోజు రోడ్డెక్కినటువంటి పరిస్థితి మనం తిరుపతిలో చూస్తున్నాము. సరిగ్గా 35 ఏళ్ల తర్వాత ఇదే పవిత్ర పుణ్యక్షేత్రం అనేటువంటి తిరుపతిలో మనం చూస్తున్నాము. కేంద్రం తెలుగు వారికి అన్యాయం చేసిందని చెప్పి బడ్జెట్లో మొండి చేయి చూపించిందన్నటువంటి ఒక అంశాన్ని జనం మీదకి తీసుకొస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మనం చూస్తున్నాము. ఈ రోజు అధికార పార్టీ కూడా ఇక్కడ రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ మనతో తెలుగుదేశం పార్టీ నాయకురాలైనటువంటి సుధారాణి గారు కూడా మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా చాలా యాక్టివ్గా పాల్గొన్నటువంటి వాళ్ళు మీరందరూ కూడా. అయితే ఇప్పుడు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటికీ ఈ రోజు ఎందుకండి ఇలాంటి పరిస్థితి వచ్చింది? మీరు ఇక్కడ నుంచి నిరసన ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? ఎన్డీఏ కూటమిలో కూడా మన తెలుగుదేశం ప్రభుత్వం ఒక భాగస్వాములండి. ఖచ్చితంగా మన గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద ఎనలేని నమ్మకం మనకుంది. కాకపోతే మొదటి నుంచి కూడా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సహనానికి క్రమశిక్షణకు పెట్టిన పేరు. మన అవసరాలు మరొక్కసారి వాళ్ళకి శాంతియుతంగా తెలియజేయాలని అక్కడ మన కోసం పోరాడుతున్న మన ఎంపీలకు మద్దతుగా అందరం కూడా ఈరోజు మా నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఒకసారి రాష్ట్రాన్ని చాలా అన్యాయం చేశారు స్వార్థ రాజకీయాల కోసం. అర్ధరాత్రి అడ్డుగోలుగా విభజించారు, ఎంతో నష్టపోయాం. తిరిగి ఇప్పుడిప్పుడే మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి సారథ్యంలో కొంత కుదుట పడుతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజానీకం బడ్జెట్ మీద ఎన్నో ఆశలు పెట్టుకునింది. కానీ ముఖ్యంగా ఎక్కడ కూడా అమరావతి గురించి కానీ, పోలవరం గురించి కానీ, రైల్వే జోన్ గురించి, అమరావతి నుంచి మన అనంతపూర్ వరకు హైవే గురించి కానీ, మెట్రో రైలు గురించి కానీ ప్రస్తావన లేకపోవడం అందరికీ తీవ్ర మనస్తాపానికి గురి చేస్తూ ఉంది. ప్రధానమంత్రి మోడీ గారు అందరికీ పెద్దన్నయ్య. ఆయన అన్ని రాష్ట్రాలు సమానమే, కానీ మన రాష్ట్రం ఒక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం, జీతాలు ఇవ్వలేని లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు ఆయన చెయ్యందించి పైకి తీయాల్సిన బాధ్యత ఎంతో ఉంది. చూస్తున్నాం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ ఒకటే చెప్తున్నారు, ఇన్నాళ్ళు ఓపిక్గా ఉన్నామని చెప్పి ఇక పైన రోడ్డెక్కినటువంటి పరిస్థితి ఈ రోజు దాపరించిందని చెప్పి వీళ్ళందరూ చెప్తున్నారు. మొత్తం మీద తెలుగుదేశం పార్టీ ఏదైతే ఈ తిరుపతి కేంద్రంగా నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి హామీలన్నీ ఏమయ్యాయని చెప్పి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కూడా రోడ్డెక్కినటువంటి పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. హైదరాబాద్ స్టూడియో.